హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ ఎకానమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 24 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 23 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 23 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 23 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాసెస్ మీకు అయితే కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మొత్తం కూడా మనం మ్యాగ్నెటిజం సంబంధించినటువంటి డేటా అయితే డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో చివరి వరకు చూడండి. ఓకే, అండ్ దాంతో పాటు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ ఫస్ట్ క్వశ్చన్, when a magnet is moved into a coil connected to a galvanometer, the current is induced in the coil. The induced current does not depend on which of the following factors. సో అయస్కాంతాన్ని గాల్వనోమీటర్ అనుసంధానం చేసినటువంటి తీగ చుట్టలోకి తరలించినప్పుడు తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడుతుంది. ఓకే, ఇది మనకు తెలిసింది. అయితే ప్రేరేపిత విద్యుత్ దిగువ పేర్కొన్న ఏ కారకంపై ఆధారపడదు. ఓకే, ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది చూడండి. ఆల్రెడీ ఇమేజ్ గురించి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. మ్యాగ్నెట్ కనుక మనం మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది చెప్పండి, మనకి ఇక్కడ గాల్వనోమీటర్ లో రీడింగ్ అనేది వేరియేషన్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో యానిమేషన్ కూడా చూసినాం కదా. సో ఇక్కడ ఏది కారణం కాదు అంటే ఇట్లాంటి దానికి ఏది కారకం కాదు. నెంబర్ 1 తీగ యొక్క చుట్ల సంఖ్య. ఓకే, సో ఇక్కడ కనుక నెంబర్ ఆఫ్ రింగ్స్ కనుక అంటే నెంబర్ ఆఫ్ ఈ యొక్క చుట్లు ఏదైతే ఉన్నాయో అవి కనుక ఎక్కువనే అనుకోండి, ఎక్కువ మ్యాగ్నెటిజాన్ని కలెక్ట్ చేస్తాయి కాబట్టి అది ఇంపాక్ట్ చూపిస్తుంది, అది కారకంపై ఆధారపడుతుంది. అండ్ నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం యొక్క చలన వేగం, ఇది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మ్యాగ్నెట్ వేగంగా కదిలితే మూవ్మెంట్ వేగంగా వస్తుంది, వేగంగా వస్తే అవుట్పుట్ ఎక్కువగా వస్తుంది. అది స్లోగా కదిలితే స్లోగా అవుతుంది. రెసిస్టెన్స్ ఆఫ్ ద గాల్వనోమీటర్ కనెక్టెడ్ ఇన్ ద కాయిల్. సో ఇక గాల్వనోమీటర్ లో కూడా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, దానికి ఇది ఇంపాక్ట్ చూపిస్తుందా, చూపెట్టదు. ఎందుకు, గాల్వనోమీటర్ జస్ట్ విజువల్ కోసం మాత్రమే, వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ వచ్చింది అని నేను చెప్తున్నా కానీ ఎంత వచ్చింది ఏంది అనేది చూపెట్టడానికి మాత్రమే గాల్వనోమీటర్. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చెప్పినాం కూడా గాల్వనోమీటర్ జస్ట్ విజువల్ కోసం మాత్రమే అని, కాబట్టి దాని ప్రభావం మన దానిపైన పడదు. అండ్ నెక్స్ట్ ద పోల్ స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ యొక్క ధ్రువ బలం అంటే ధ్రువణం. సో మ్యాగ్నెట్ యొక్క పొలారిటీ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటది కదా. సో ఎప్పుడైతే మనకు ఆ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుందో అంటే సౌత్ పోల్ నార్త్ పోల్ దగ్గర ఎక్కువైతే ఎనర్జీ ఉంటుందో అప్పుడు ఆ యొక్క క్షేత్ర రేఖలు ఎక్కువగా ఉంటాయి. క్షేత్ర రేఖలు అంటే క్షేత్రఫలం ఎక్కువగా ఉంటుంది. క్షేత్రఫలం ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా ఎక్కువ ఎనర్జీ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Among the following situations, potential difference is induced in a closed conducting coil when ఈ కింది పరిస్థితుల్లో మూసి ఉన్నటువంటి వాహక తీగలు మనకి ఆ యొక్క పొటెన్షియల్ బేజర్ డాష్ గా ఉన్నట్టు ప్రేరేపించబడుతుంది. సో ఇందాక మనం మాట్లాడుతున్నది ఇదే యానిమేషన్. మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం యానిమేషన్ తీసినాం కాబట్టి ఇక్కడ మీకు అయితే కొద్దిగా బ్లర్ ఉన్న ప్రీవియస్ వీడియో నుంచి మనం కవర్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ చేయండి అంట, భార అయస్కాంతం మూసి ఉన్నటువంటి కాయిల్ వైపు తరలించబడుతుంది లేదా మూసి ఉన్నటువంటి కాయిల్ ద్వారా అయస్కాంతం వైపు తరలించబడుతుంది. ఓకే, ఎప్పుడు పొటెన్షియల్ భేదం ప్రేరేపించబడుతుంది, ఇది కదిలినప్పుడే కదా. అయితేనేమో కాయిల్ దగ్గర కన్నా మ్యాగ్నెట్ రావాలి. ఇక్కడ చూడండి, దూరం వెళ్తుంటే మైనస్, దగ్గరికి వెళ్తుంటే ప్లస్. అవునా, చూడండి కదులుతుందా, కదిలితే ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే అక్కడ ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అంటే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే. చూడండి ఇక్కడ కదులుతుంది, కదులుతున్నప్పుడు మాత్రమే వచ్చింది, ఆగి ఉన్నప్పుడు మళ్ళీ జీరో. ఇక్కడ ఏముంటది, ఇక్కడ జీరో ఉంటది. కదిలింది, కదిలిన ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ రీడింగ్ వస్తుంది. కాబట్టి ఏది మనకు అయస్కాంతం మూసి ఉన్నటువంటి కాయిల్ వైపు కదిలియాలి, లేదంటే మూసి ఉన్న కాయిల్ ద్వారా అయస్కాంతం వైపు కదిలియాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తే చేంజ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దాన్ని the process by which a changing magnetic field in a conductor induces a potential difference that sets up an induced electric current is called. ఓకేనా, సో వాహకంలో మారుతున్నటువంటి అయస్కాంత క్షేత్రము ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పాటు చేసేటటువంటి పొటెన్షియల్ భేదాన్ని ఏమంటారు. ఏంటిదండి ఈ యొక్క మొత్తం ప్రాసెస్ ఏమంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కదా. అదే కదా మనకు అవుట్కమ్. మనకు జనరేట్ అవ్వాలన్నా ఏం జనరేట్ అవ్వాలి, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలి. ఆ జనరేట్ అయ్యేటువంటి దాన్ని ఏమంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దానికి సంబంధించిందే ఏం చేస్తున్నా అంటే కొద్దిగా టిపికల్ టర్మినాలజీ ఉపయోగిస్తున్నాం. మనం జనరల్ గా మన వాడుక భాష లెక్క కాకుండా ఈ యొక్క గ్రాంధిక భాషను మాట్లాడినట్టు క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేస్తున్నారు. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎట్లా గుర్తుపెట్టాలి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దానివల్ల మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. దట్ మీన్స్ ఇదే కదా మనకు ఒక జనరేటర్ ఏం చేస్తుంది, మనం షాఫ్ట్ తిప్పినప్పుడు దాంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. అవి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చేంజ్ చేసేసుకొని మనకు ఆ యొక్క కాంపిటేటర్ స్ప్లిట్ రింగ్స్ వాటి ద్వారా మనకి ఎనర్జీ బయటికి జనరేట్ అయింది కదా. సో అదే కాన్సెప్ట్. ఓకే, కాకపోతే ఏంటంటే కొద్దిగా టెక్నికల్ టెక్నాలజీని
మనం విజువల్ గా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విద్యుదయస్కాంత ప్రేరణ. ద ఫినామినన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అకర్స్ డ్యూ టు. సో విద్యుదయస్కాంత ప్రేరణ దృగ్విషయం ఈ కింది కారణంగా సంభవిస్తుంది. తీగ చుట్ట గుండా ప్రవహించేటటువంటి అయస్కాంత ప్రవాహంలో మార్పు, అంటే దాన్ని చేంజ్ చేయడం, అంటే కదిలించడం, సిస్టమ్ ని అయస్కాంతంతో మనం సంధానం చేయడం, అయస్కాంతం మరియు తీగ చుట్ట యొక్క స్థిర స్థానాలు, అండ్ అదేవిధంగా సిస్టమ్ లో గలనోమీటర్ యొక్క స్థానం. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ దాంట్లో ఇక్కడ కాయిల్ లేదా లూప్ ఏదైతే ఉందో, ఆ యొక్క వలయం ఏదైతే ఉందో దాని దగ్గరకి మ్యాగ్నెట్ ని తీసుకురావాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు తీగ చుట్ట గుండా ప్రవహించే అంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ఆ యొక్క దాంట్లో మనం మూవ్మెంట్ చేస్తే, అంటే ఆ యొక్క చేంజ్ చేస్తే, అంటే టు అండ్ ఫ్రో మోషన్ వస్తుంది. అకార్డింగ్ టు దట్ మనకు టు అండ్ ఫ్రో మోషన్ వస్తుంది. టు అండ్ ఫ్రో మోషన్ వచ్చినప్పుడే కదా వోల్టేజ్ జనరేట్ అవుతుంది. వోల్టేజ్ నుంచే కదా మనకు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది వర్క్ అవుతుంది. దట్ మీన్స్ ఫస్ట్ వన్ ఈస్ మోర్ సాటిస్ఫై, రిమైనింగ్ ఏది కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. A rectangular coil is moving in a uniform magnetic field. The direction of the magnetic field is perpendicular to the plane of the coil. If the speed of the moving coil in the magnetic field decreases, then so ఇక్కడ మ్యాటర్ అంతా ఇచ్చేసిండు. డైరెక్ట్ ఏమడిగింది ఇక్కడ చూడండి, అయస్కాంత క్షేత్రంలో కదిలేటటువంటి తీగ చుట్ట వేగం తగ్గినట్లయితే, ఓకేనా, తీగ చుట్ట ఏదైతే ఉందో ఆ యొక్క డేటా, ఓకే, సో ఆ యొక్క డేటా ఏదైతే ఉందో, ఓకే, సో దానిలో మనకు ఆ యొక్క అయస్కాంత క్షేత్రంలో ఆ యొక్క తీగ చుట్ట వేగం కదిలితే ఏమైతుంది, ఏం తగ్గుతుంది, ఎటుబడి ఒకటి ఇంక్రీజ్ అయితే మిగిలిన ఇంక్రీజ్ అయితే, ఒకటి తగ్గితే మిగిలిన డిక్రీజ్ అయిపోతాయి. సో అక్కడ తగ్గినట్లయితే క్లియర్ గా దట్ మీన్స్ ఏంటి, డిక్రీజెస్, నాశనం అవుతుంది కాదు, తగ్గుతుంది, పెరుగుతుంది, బలోపేతం అవుతుంది, తగ్గుతుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, సింపుల్ సింపుల్ కాన్సెప్ట్ అండి. మనకి ఈసారి గ్రూప్ డి ఒకటే టాపిక్ తీసుకుంటూ, ఓకేనా, ఇంకా డయా, పారా, ఫెర్రో అండ్ అదేవిధంగా ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా ముట్టుకోలేదు. జస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం బేస్ పైన వర్కౌట్ చేసిండు. ఎందుకంటే మనకి ఒక ట్రైన్స్ మేజర్ గా వీటిపైన వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒక పర్టికులర్ ఒక టాపిక్ తీసుకుని ఒక టాపిక్ గురించి మాత్రమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు ఒక్కసారి. ఓకే, ఏమవుతుంది ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది తగ్గినట్టు, వేగం తగ్గితే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ప్రేరిత పొటెన్షియల్ వేగం అనేది తగ్గిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్. సోలనాయిడ్ లోపల అయస్కాంత బలరేఖలు ఏ రూపంలో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, సోలనాయిడ్ లోపల. సో దిస్ ఇస్ ఏ సోలనాయిడ్. ఓకే, సోలనాయిడ్ ఇది. ఈ సోలనాయిడ్ లోపల అయస్కాంత బలరేఖలు ఏ విధంగా ఉంటాయి, ప్యారలల్ గా ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్యారలల్ గా ఉన్నాయి కదా. సో ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఏంటిది ఆన్సర్ ఏంటి, ప్యారలల్ లైన్స్. ఇంటర్సెక్షన్ అంటే ఇట్లా రావడం, ఇది ఇంటర్సెక్షన్. స్పైరల్, కర్వ్డ్, ఇట్లా. సో ఎట్లా ఉన్నాయి అన్ని స్ట్రైట్ ఉన్నాయి కదా, స్ట్రైట్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ లైన్స్. The process by which electrical energy can be produced in a coil involves. తీగ చుట్టలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియలో డాష్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక మనం చూసినటువంటి మోడల్ ఏదైతే ఉందో దానికి ఇంకొక అడ్వాన్స్డ్. ఇక్కడ మనం స్పీడ్ పెంచాం చూసారా, ఇక్కడ స్లోగా ఉంటే ఎట్లా ఉంటది చూడండి, మనం ఇక్కడ స్లోగా కదిలిస్తున్నాం, అక్కడ కొద్దిగా ఇట్లా మూమెంట్ అయింది. ఒక స్పీడ్ కదిలిస్తున్నాం, ఇప్పుడు చూడండి రప్ప స్పీడ్ కదిలిస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ వేరియేషన్ ఫాస్ట్ గా అవుతుందా, వస్తుందా. సేమ్ ఇదే విధంగా మనకు ఆ యొక్క ఇండక్షన్ అయితే వర్క్ అవుతుంది, అంటే ఆ యొక్క ప్రాసెస్ జనరేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి టైంలో వ్యవస్థలో గాలిలోమీటర్ ఉనికి ఇది అవసరమే లేదు, జస్ట్ మనకు కనిపించడానికి. ఓకేనా, ఒక వైర్ లో వోల్టేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వోల్టమీటర్ కనెక్ట్ చేస్తాం. అంత మాత్రానికి వోల్టమీటర్ వల్లనే అందులో వోల్టేజ్ ఉంటుందా, కాదు కదా. వోల్టేజ్ ఉందా లేదా అని కనుగొనడానికి వోల్టమీటర్ కనెక్ట్ చేస్తాం అంతే. వోల్టమీటర్ లేకపోయినా దాంట్లో వోల్టేజ్ అయితే ఉంటది కదా. సేమ్ అదే విధంగా గాలిలోమీటర్ కూడా జస్ట్ చూడడానికి మాత్రమే. వ్యవస్థలో కామ్యుటేటర్ చేర్చారు, ఇందులో కామ్యుటేటర్ యాడ్ ఉందండి, లేదుగా. స్థిర స్థానాల కింద అంటే మ్యాగ్నెట్ అండ్ కాయిల్ అండర్ స్టేషనరీ పొజిషన్స్. ఈ రెండు ఫిక్స్డ్ పొజిషన్స్ అంటారు. రెండు స్టేషనరీ ఉంటే ఇంకా యాడ్ అవుతుంది. ఒకటి ఖచ్చితంగా మూవ్ అవుతుండాలి, ఇంకొకటి స్టేషనరీ ఉండాలి. కాబట్టి ఇది కూడా కాదు. 3 ఆర్ రాంగ్. ఓకే, రిలేటివ్ మోషన్ ఆఫ్ ద కాయిల్ అండ్ మ్యాగ్నెట్. సో కాయిల్ కి మరియు ఈ యొక్క మ్యాగ్నెట్ సంబంధించి ఈ రెండు కూడా ఎట్లా సాపేక్ష చలనం ఉండాలి కదా, అంటే ఒకదానికొకటి వేగంలో మార్పు రేట్ ఉండాలి కదా. సో ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి. ఇంతే అండి, కాన్సెప్ట్ ఫటాఫట్ అయిపోతాయి. మనకేంది అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి నిన్న మొన్న మీకు మానిటర్ మీకు చెప్పిన, సో ఇది ఒక క్లాస్ మీకు బోర్డు పై చెప్తే ఒక ఫ్రేమింగ్ వస్తుందని ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సెల్ఫ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ ఏ బార్ మ్యాగ్నెట్. సో బార్ అయస్కాంతం వెలుపల అయస్కాంత క్షేత్ర రేఖలకు సంబంధించి తప్పు ప్రకటనను గ్రహించుకోండి. ఓకే, తప్పుగా ఉన్నటువంటిది. సో ఓకే, సో ఇది మనకు బార్ మ్యాగ్నెట్ అండి. బార్ మ్యాగ్నెట్ అంటే ఒక ఫిక్స్డ్ ఉంటది కదా మ్యాగ్నెట్, అంటే లోపల ఎటువంటి రంధ్రాలు లేనటువంటి ఒక
గట్టి ఘనమైనటువంటి మ్యాగ్నెట్ ని మన దగ్గర బార్ మ్యాగ్నెట్ అని అంటాం. సో దక్షిణ ధ్రువం వద్ద బలరేఖలు విలీనం అవుతాయి, ఉత్తర ధ్రువం నుంచి బలరేఖలు ఉద్భవిస్తాయి. బలరేఖలు ఒకదానికొకటి సంకర్షణ చెందుతాయి, బలరేఖలు ఒకదానికొకటి అంతరాయం కలిగించదు. సో ఇక్కడ చూడండి, తప్పు ప్రకటన అంటే రాంగ్ లేదా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఒకటి, ఫీల్డ్ లైన్స్ ఆర్ మెర్జ్ ఎట్ సౌత్ పోల్, అంటే సౌత్ పోల్ దగ్గర అంటే అవి కలిసిపోతాయంట. ఓకే, సౌత్ పోల్ కి వస్తాయి. ఎస్, ఇంకో ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాయా? ఇవన్నీ ఇటే వస్తున్నాయి కదా, అంటే ఫస్ట్ వన్ కరెక్టే. ఫీల్డ్ లైన్స్ ఎమర్జ్ ఫ్రమ్ నార్త్ పోల్, సో ఉత్తర ధ్రువం నుంచి బలరేఖలు బయటకు వస్తాయి. ఇగో నార్త్ పోల్ నుంచి బయటకు వస్తున్నాయి కదా, ఇగో ఇట్లా. అవునా? సో ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వస్తున్నాయి, అంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, సో ఇక బలరేఖలు ఒకదానికొకటి సంకర్షణ చెందుతాయి, అంటే ఒకదానికొకటి ఇట్లా పోతుందా, ఇట్లా ఇట్లా కలుస్తుందా, ఇట్లా ఇట్లా పోతుందా, ఒకదాని ఇంకోటి కలిసిపోవట్లేదు కదా, దేని దానికి రూట్ సపరేట్ ఉంది, కాబట్టి ఇది రాంగ్. ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, సో కలవవు కదా, కాబట్టి ఇది కరెక్ట్. అడిగింది రాంగ్ ఆన్సర్ అండి, అంటే ఏంటి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏది తప్పు? ఒకదాని ఒకటి ఇంటర్సెక్ట్ అయితే అనేది తప్పు, కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇస్ అ ఫినామినన్ వేర్ ఇన్ డాష్, సో విద్యుదయస్కాంత ప్రేరణ అనేది డాష్ అనేటటువంటి దృగ్విషయం. ఓకే, విద్యుదయస్కాంత ప్రేరణ ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మనకు దేనికి సంబంధించింది? విద్యుత్తును మోసుకెళ్ళేటటువంటి కదిలే తీగ చుట్టూ అయస్కాంతం యొక్క బలాన్ని ప్రేరేపిస్తుంది. అయస్కాంతం పైన బలాన్ని అంట, మ్యాగ్నెట్ బై బెటర్. కదులుతున్న అయస్కాంతము మనకు వాహకం యొక్క మూసిన వృత్తాకార వలయంలో ఈఎంఎఫ్ ని ప్రేరేపిస్తుంది. ఎస్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇస్తుంది. ఓకే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇస్తుంది, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన 2 తీసుకున్నా కూడా లేదు, వలయంపై ప్రయోగం అట్లా కాదు. మరొక వాహకం యొక్క లూప్, ఒకదాని యొక్క లూప్ ఇంకో దాని యొక్క లూప్ ఏమొస్తుంది? ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, 2 లూపులు ఈ విధంగా ఉన్నాయంటే, ఈ 2 లూపుల నుంచి ఎలక్ట్రిసిటీ ఏమన్నా వస్తుందా? ఏం రాదు కదా. ఏం కావాలి? ఇంకొక ఎనర్జీ సోర్స్ కావాలి. ఎనర్జీ సోర్స్ లేదు ఇక్కడ, కాబట్టి ఇది కాదు. సో మనకు 4 ఆప్షన్స్ ఉందా, పాసిబిలిటీ ఉంటుంది, ఒక బి మాత్రమే. ఓకేనా? సో ఇందులో మ్యాగ్నెట్ ఉంది, కాయిల్ ఉంది, ఈఎంఎఫ్ ఉంది, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. When a bar magnet is used as a source of constant magnetic field, the direction of the magnetic field is. బార్ అయస్కాంతాన్ని స్థిర అయస్కాంత క్షేత్రాన్ని జనకంగా ఉపయోగిస్తే అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఆప్షన్ చూడండి, దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి లంబము, దాని యొక్క పొడవుకు లంబము, అండ్ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం. ఓకే, సో ఇక్కడ చూడండి, బార్ అయస్కాంతం అన్నాడు. బార్ అయస్కాంతం అంటే ఒక స్థిర అయస్కాంతం, అంటే ఒక ఫిక్స్డ్ అయస్కాంతం. సో ఒక నార్త్ ఒక సౌత్ ఉంటుంది. మనం ఇందాక ఏమనుకున్నాం, నార్త్ నుంచి ఎమర్జ్ అవుతుంది, అంటే నార్త్ నుంచి బయటకు వస్తుంది, ఇట్లా వచ్చి సౌత్ అంటే దక్షిణంలో కలుస్తుంది. అవునా? ఇగో ఈ షేప్ లో ఇట్లా. సో ఇటు నుంచి పోయింది, సేమ్ ఇటు పోయి ఇగో ఇలా కలుస్తుంది, ఇగో ఇట్లా పోతుంది, ఇగో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి డయాగ్రామ్. సో దీన్ని జనక అంటే ఇది మనకు మెయిన్ సోర్స్ గా తీసుకోమంటే. ఓకే, అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఏ విధంగా ఉంటుంది? క్షేత్రం అంటే ఇదే కదా, ఇట్లనే కదా, ఆ యొక్క క్షేత్ర బలరేఖలను బట్టే కదా దాని యొక్క క్షేత్రాన్ని మనం ఫైండ్ అవుట్ చేసేది. సో ఇదంతా ఒక క్షేత్రం అంటే దాని యొక్క బలరేఖలు నార్త్ నుంచి సౌత్ పోతున్నాయి, నార్త్ నుంచి సౌత్ పోతున్నాయి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందని, ఫ్రమ్ నార్త్ పోల్ టు ద సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఓకే, అయస్కాంతం యొక్క ఉత్తరం నుంచి దక్షిణ ధ్రువం వరకు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఏ సోలనాయిడ్ ఇంక్రీజెస్ దెన్. ఓకేనా? సో సోలనాయిడ్ లో చుట్ల సంఖ్య కనుక పెంచితే ఏమైతుంది? క్షేత్రం పెరుగుతుంది. ఓకే, క్షేత్రం తగ్గుతుంది, లేదు. క్షేత్రం స్థిరంగా ఉంటుంది, కాదు. సున్నాకు తగ్గుతుంది, కాదు. సింపుల్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగినామనుకోండి, వచ్చినటువంటి అవుట్పుట్ కూడా n టైమ్స్ అవుతుంది కదా, n టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ 6 ఉంటే ఇంటూ 6, 10 ఉంటే ఇంటూ 10, n ఉంటే n నెంబర్, కాబట్టి అన్ని సార్లు పెరుగుతుంది. పెరిగితే అన్నాడు, ఒకటే పెరిగితే అన్ని పెరుగుతాయి, తగ్గితే అన్ని తగ్గుతాయి. మ్యాగ్నెటిజం ఈ పర్టికులర్ టాపిక్. Magnetic field lines never cross each other. This fact implies that magnetic field always have. ఓకేనా? సో మనకు అయస్కాంత బలరేఖలు ఎప్పుడు ఒకదాన్ని ఒకటి దాటవు. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటిదిగో ఇక్కడ ఇట్లా పోయింది. అవునా? ఒకదాన్ని ఒకటి దాటవు. ఓకే, ఇది మనకు ఉన్నది. దీన్ని బట్టి మనకు అయస్కాంత క్షేత్రం ఎల్లప్పుడు ఏ విధంగా ఉంటుందో సూచించడం జరిగింది. మల్టిపుల్ వాల్వ్స్ ఎట్ ఎనీ పాయింట్, అంటే ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ జాయింట్లు ఉంటాయా? ఇప్పుడు ఈ పాయింట్ తీసుకున్నా, అక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ట్రిపుల్ పాయింట్స్ అంటే ట్రిపుల్ వాల్యూస్ అంటే ట్రిపుల్ పాయింట్స్ అంటే ఆ పాయింట్ దగ్గర 3 వచ్చినాయా? లేవు, ఒకటే ఉంది. యూనిక్ అంటే సింగిల్, ఒకటే. డబుల్ అంటే 2.
సో యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఏంటిదండి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The magnetic field produced due to a circular coil carrying a current having 6 turns will be how many times that of the field produced due to a single circular loop carrying the same current. ఓకేనా, 6 చుట్లు ఉన్నాయంట. అండ్ అదేవిధంగా మనకి ఇంకోటి ఏమన్నాడు, ఒకే వృత్తాకార వలయం అంటే ఒకే చుట్ట ఉందంట. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 దీంతో అండ్ ఒకటే చుట్ట ఉందంట. ఓకే, సో ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే దీనికంటే ఇది ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? సో 1 2 3 4 5 6 కాబట్టి ఎన్ని రెట్లు? 6 రెట్లు, n టైమ్స్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ మ్యాగ్నెట్ when moved near a coil produces an induced current. Which of the following methods can be used to increase the magnitude of the induced current? ఒక అయస్కాంతం ఒక తీగ చుట్టు దగ్గర కదిలినప్పుడు ప్రేరిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ప్రేరిత విద్యుత్ పరిమాణాన్ని పెంచడం కొరకు ఇదిగో పేర్కొన్నటువంటి ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు? సో ఫస్ట్ వన్, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. సో కాయిల్ లో చుట్ల సంఖ్యను పెంచడం. ఎస్, కాయిల్ లో కనుక చుట్ల సంఖ్యను పెంచితే, కదా కాయిల్ ఉంది, కాయిల్ లో చుట్ల సంఖ్యను పెంచితే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా దాని యొక్క పరిమాణాన్ని పెంచడం ద్వారా మనకు ఆ ఎనర్జీని ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ యొక్క స్పీడ్ ని కనుక మనం పెంచినట్లయితే దీంట్లో ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆ యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. అంటే ఇది కూడా కరెక్టే. అంటే 1 2 1 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, according to Fleming's right hand rule, the forefinger and middle finger of the right hand represent direction of dash and dash respectively. సో ఇక్కడ ఏమంటుండు? రైట్ హ్యాండ్ రూల్ లో ఒకటి 4 ఫింగర్ అంటే చూపుడు వేలు, అండ్ అతను మిడిల్ ఫింగర్. సో ఇది చూపుడు వేలు అంటే ఇది మిడిల్ ఫింగర్. దేన్ని ఏం చూపిస్తుంది? చూపుడు వేలు మనకు వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫస్ట్ అయస్కాంతం, కండక్టర్ కరెక్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లాస్ట్ వచ్చేసరికి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే ఇది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఈ కింది వాటిలో సరికానటువంటి ప్రకటనలు అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, సో వికర్షణ అనేది మనకి ఒక అయస్కాంతానికి ఒక ఖచ్చితమైనటువంటి పరీక్ష. వికర్షణ అంటే ఏంటిది? సేమ్ ఏముండాలి? సేమ్ పోల్స్ ఉండాలి. అంటే ఒక మ్యాగ్నెట్ ఇక్కడ, ఇంకో మ్యాగ్నెట్, సేమ్ మోడల్ మ్యాగ్నెట్, ఇక్కడ సౌత్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది అంటుంది. ఈ రెండింటి యొక్క రిపల్షన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, లైక్ రిపల్షన్ ఫోర్స్, దాన్ని బట్టి దాని యొక్క మ్యాగ్నెట్ యొక్క లెవెల్ మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆకర్షణ అంటే ఈజీగా వస్తుంది, కానీ అది ఎంత అని చెప్పలేము. కానీ రిపల్షన్ అంటే ఇప్పుడు ఒక పాయింట్ పెట్టేసుకుని అక్కడ ఫిక్స్ పెట్టేసుకొని దీన్ని మనం పూజ చేసాం అనుకోండి, ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఎంత దూరాన్ని పంపిస్తుంది దాన్ని బట్టి దాని యొక్క డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దాని యొక్క పవర్ ఎంత అనేది. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయినటువంటిది. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్, భార అయస్కాంతం వెలుపల అయస్కాంతం బలరేఖలు ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి. ఓకే, అంతే, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంతకుంటే ఇక్కడ మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఇట్లా వెళ్తుంది, నార్త్ టు సౌత్. ఓకే, అయస్కాంత క్షేత్రం లోపల ఇచ్చినటువంటి బిందువు వద్ద అనేక బలరేఖలు ఖండించుకుంటాయి. లోపల ఇచ్చినటువంటి ఒక బిందువు వద్ద లోపల ఎట్లుంటాయండి? అన్ని సరళ రేఖలు ఉంటాయి కదా, ఒకదాన్ని ఒకటి ఇట్లా క్రాస్పోతే పోదు, అంటే ఇది రాంగ్. ఓకే, ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ పాయింట్స్ ఇన్ నార్త్ సౌత్ డైరెక్షన్. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి ఒక బార్ అయస్కాంతం ఉత్తర దక్షిణ ధ్రువాల దిశలో చూపిస్తుంది. ఉత్తరం దక్షిణాన్ని చూపిస్తుంది కదా. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని దాన్ని స్వేచ్ఛగా వేలాడదీసి సౌత్ నార్త్, ఇది నార్త్ అయితే ఇది సౌత్ అయితే అట్లా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? మనకు మిస్టేక్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆర్ షూర్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం. ఓకే, సో ఇక్కడ మల్టీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అట్రాక్టివ్ ప్రాపర్టీ ఇందాకనే అనుకున్నాం, ఆకర్షణ కాదు వికర్షణ అనేది మెయిన్ అని. ఓకే, రిపల్సివ్ ప్రాపర్టీ, సో బి అనేది ఉంటది. సో బి అనేది ఎక్కడెక్కడ ఉంది? ఇందులో లేదు. అండ్ నెక్స్ట్, ఏ కూడా కాదు, ఏ అయితే కాదు. సో మిగిలింది ఇది ఒకటే. డైరెక్టివ్ ప్రాపర్టీ, నిర్దేశక లక్షణం. Which of the following methods can be used to increase the magnitude of inducing potential difference across the coil due to change in magnetic field? అయస్కాంత క్షేత్రంలో మార్పు కారణంగా కాయిల్ అంతటా ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసం యొక్క పరిమాణాన్ని పెంచడానికి దేని ఉపయోగించారు? సో ఒకటి, చుట్ల సంఖ్యను పెంచడం. ఓకే, ఎందుకంటే చుట్ల సంఖ్య పెంచితే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంది. ఓకే, అంటే వోల్టేజ్ వస్తుంది. ఓకే, వోల్టేజ్ పెంచాలి. అయస్కాంతం యొక్క బలాన్ని పెంచడం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలాన్ని, నిరోధకతను పెంచడం. ఇది కాదు. సో ఏబి ఆప్షన్ బి ఆన్సర్. ఇందాక క్వశ్చన్ కొద్దిగా చేంజ్ చేసి అడిగింది అంతే.
ద డైరెక్షన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ ద డాష్ డ్రాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ అయస్కాంత క్షేత్ర దిశను అయస్కాంత రేఖలలో ఏ బిందు వద్దనైనా గీసినటువంటి డాష్ నుంచి పొందవచ్చు. సో ఇది పొందేది ఏంటిది? స్లోపు, సబ్ టాంజెంట్, సీసాంట్, టాంజెంట్ ఈ విధంగా. సో మనం ఒక రేఖను తీసుకుంటే దాని ఒక పాయింట్ తీసుకుని దానికి సరళంగా అంటే స్ట్రైట్ గా గీసినటువంటి ఒక రేఖ. సో దీన్ని తీసుకుని ఈ పాయింట్, దీన్ని తీసుకుంటే ఈ పాయింట్. దీన్ని బట్టి మనం ఆ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి డేటాను మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్షేత్ర దిశలు. ఓకే, సో దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పవర్ సంబంధించి దీనికి సంబంధించి టాంజెంట్, దీనికి ఈ పాయింట్ టాంజెంట్, దీనికి టాంజెంట్ కాబట్టి టాంజెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. Which of the following is used to study the direction of rotation of a coil in a magnetic field in an electric motor? ఎలక్ట్రిక్ మోటార్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండి. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయాలి అంతే, అంటే ఏం లేదు కథ. దాని యొక్క డయాగ్రామ్. ఓకే, సో ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ ఈ విధంగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ నార్త్ పోల్ ఆఫ్ మ్యాగ్నెట్ ఆర్. సో ఇక మ్యాగ్నెట్ తీసుకుంటే ఇక్కడ నార్త్ పోల్ ఉంది అవునా. సో ఇక నార్త్ పోల్ సంబంధించి ఏమడిగిండు? సో ప్యారలల్ లైన్స్ ఇక్కడ అంటే సమాంతర రేఖలు ఉన్నాయంట, ధ్రువం వద్ద విలీనం అయితే అంట, అంతర రేఖలు అంటే రెండు ధ్రువం నుంచి వెలువడతాయి. నార్త్ పోల్ నుంచి అన్ని ఇట్లా బయటకు వస్తాయండి. ఓకేనా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎమర్జ్ అవుతాయి. ఈ విధంగా బయటకు వస్తాయి. బయటకు వచ్చేది అంటే ఏంటిది? లైన్స్ ఎమర్జింగ్ ఫ్రమ్ పోల్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. చూడడానికి కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ is not based on the concept of force on a current carrying conductor in a magnetic field? అయస్కాంత క్షేత్రంలో మనకి ఒక విద్యుత్ వాహకపై బలం అనే భావనపై ఆధారపడినటువంటిది. ఓకే, అంటే మనకి ఒక అయస్కాంత క్షేత్రానికి సంబంధించి డేటా లేనటువంటి లౌడ్ స్పీకర్ వరకే దానిపైన. ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ డేటా ఇస్తామో అక్కడ మ్యాగ్నెట్ అనేది ఉంటుంది, ఇంత పెద్ద మ్యాగ్నెట్ అనేది ఉంటుంది లౌడ్ స్పీకర్ లో. దాంట్లో మనకు కాయిల్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి అది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినప్పుడు మాత్రం మనకు శబ్దం వస్తుంది. కాబట్టి పక్క వోల్టమీటర్ లో ఉంటది, అమ్మీటర్ అట్నే పనిచేస్తుంది. ఫ్యూజ్ పనిచేస్తుందా? ఫ్యూజ్ ఏంటిదండి? ఫ్యూజ్ లో మ్యాగ్నెట్ ఉంటుందా? ఏముంటది? ఒక మెటల్ ఉంటది. ఏమైతుంది? ఎలక్ట్రిసిటీ ఎక్కువ అయినప్పుడు అంటే ఒక పర్టికులర్ యాంప్స్ లెవెల్ దాటిపోయినప్పుడు అది ఏమైంది? లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఏమైతుంది? సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఇస్ అవర్ ఆన్సర్. ఎక్కడ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన మూడింటికి కూడా మనకి ఒక మ్యాగ్నెటిక్ డేటా అనేది ఉంటుంది, ఒకదానికి ఉండదు. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఆఫ్ మోటార్ కెన్ బి ఫౌండ్ విత్ హెల్ప్ ఆఫ్. మోటార్ అని కనిపిస్తే మీ మైండ్ లో ఒకటే పెట్టుకోవాలి, గుర్తు. కళ్ళు పూసుకోవాలి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంతే. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇట్లా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఫిజిక్స్ వచ్చా అని అంటే ఇట్లా చూపెట్టండి. అంటే ఎందుకు ఇట్లా చూపిస్తున్నా అంటే ఇదేందో చెప్పాలి అడుగురి. ఓకే, ఇట్లా ఇవి రావాలి. ఇట్లా ఎవరు ఏదన్నా అన్నారు అనుకోండి, మీకు సబ్జెక్ట్ వచ్చా, నీకు చదువు వచ్చా అంటే ఇట్లా బెటరీ. నీకు చదువు వచ్చు కదా, ఇదేంటిది 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 అంటే బొట్టన వేసి చిట్టుకనే వేరు అన్నారు అనుకోండి, ఎలా కొట్టరు. మీకు చదువు రాదు, 40 చదువుకోపోరి అని. ఓకే, మీకు రావాలి ఎమ్మటే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్, ఫోర్స్, ఎగ్జామ్ హాల్ ఇట్లా పెట్టాలి ఎమ్మటే. ఇన్విజిలేటర్ ముందర ఇట్లా పెట్టేసి ఇదేంది ఏం దిక్కులు చూస్తున్నాం అంటారు, మనం ఎమ్మటే చెప్పాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది వచ్చేసరికి కరెంట్ మేడం, ఇది వచ్చేసరికి ఫోర్స్ అని అట్లా ఎమ్మటే. బ్రిలియంట్ స్టూడెంట్ అయిపోతారు మీరందరూ కూడా. ఓకే, ట్రై చేయండి మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకే, సబ్జెక్ట్ ఎవరితో డిస్కషన్ చేసేటప్పుడు కూడా అట్లా పెట్టి ఇదేంటిది లెఫ్ట్ అయితే ఎట్లుంటది, రైట్ అయితే ఎట్లుంటది, ఇదైతే ఏంటిది. ఓకే, అవన్నీ కూడా హ్యాండ్ జెస్టర్స్ ఉంటాయి కదా, సేమ్ అట్నే మన సబ్జెక్ట్ కూడా వస్తుంది. వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ కరెంట్ మూవింగ్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. ఓకే, ఏమన్నాడు? ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ త్రూ ఏ కండక్టర్, దెన్ ద కండక్టర్ విల్ మూవ్. ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుందంట, అండ్ ఇది మనకు నార్త్ సైడ్ వెళ్తుందంట టువర్డ్స్. అప్పుడేమింటుంది? ఖచ్చితంగా డౌన్వర్డే వస్తుంది. ఎందుకంటే డౌన్వర్డ్. ఓకే, సో మీకు ఐడియా ఉంటుంది కదా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, సో అక్కడ ఏమన్నాడు? ఈస్ట్ టు వెస్ట్ నార్త్ సైడ్ వెళ్తుంది. ఇట్లా అంటే ఎట్లా? ఇట్లా స్లోపే కదా, ఇట్లా పోతున్నట్టే కదా, ఇటే కదా, అది కింది కాకుండా నిన్నడిపోద్ది. Induced EMF in a coil during the phenomena of electromagnetic induction is directly proportional to. విద్యుదయస్కాంత ప్రేరణ దృగ్విషయ సమయంలో ఒక తీగ చుట్టంలో ప్రేరిత ఈఎంఎఫ్ డాష్ నేరుగా అనులోమానుపాతంలో ఉంటది. దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది చెప్పండి? అక్కడ ఏమి ఇచ్చిండు? ప్రేరిత ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకు విద్యుదయస్కాంత ప్రేరణ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏంటిది?
రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, మార్పు కాదు, ఉట్టి మార్పు అయితే పనికిరాదు. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మనకు అక్కడ దీనికి ప్రపోర్షనల్ గా ఉంటది. ఓకే, సో దట్ మీన్స్ అయస్కాంత ప్రవాహంలో మార్పు రేటు. కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. A current carrying straight conductor is placed in a magnetic field. The conductor experiences the maximum force when angle between the direction of the current in it and the direction of the magnetic field is. సో మనకు ఈ యొక్క టాపిక్ లో ఉన్నది ఒకటే ఒక డిగ్రీ, అదేంటిది 90 డిగ్రీ. ఇదంతా చదవడం అనవసరము. ఓకే, మెయిన్ ఎగ్జామ్ లో చదవాలి, కాకపోతే ఏంటి అంటే మనకున్నది ఇది ఒక్కటే ఆన్సర్. దీంట్లో ఎటు తిప్పినా ఇదే కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఒక గరిష్టము మాక్సిమం అన్నాడు, ఇది ఒక్కటి మాత్రమే. ఇక్కడ కోన మాక్సిమం అది ఒకటే ఉంటది. ఏంటి సార్ ఇదేనంటే ఇక్కడ చూడండి, సో దీని మధ్య 90, ఇంకో ఇక్కడ 90, ఇక్కడ 90. సో ఇది కరెంట్, ఇది మ్యాగ్నెట్, ఇది ఫోర్స్. సో ఆ యొక్క డేటాకి సంబంధించినటువంటి ఏంటిది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇట్లా వస్తుంది. కన్సిడర్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ద థంబ్ ఇండికేట్స్. ఈ థంబ్ ఏం చెప్తుంది? థంబ్ అంటే బొటన్ మీద అండి. బొటన్ మీద ఏం చెప్తుంది? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్. ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ద మోషన్ ఆఫ్ ద కండక్టర్, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఫోర్స్ అనేది ఉంది, కాకపోతే ఈ యొక్క ఫోర్స్ అనేది మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్. మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఇది, కాబట్టి అది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ ఈఎంఎఫ్ కాదు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే అది కూడా దీనికి సంబంధించింది కాబట్టి అది కూడా కాదు. సో ద మోషన్ ఆఫ్ ద కండక్టర్, వాహకం యొక్క చలనం అనేది మనకు దీనికి సెట్ అవ్వడం జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అపియర్ టు మూవ్ ఇన్సైడ్ ఏ బార్ మ్యాగ్నెట్. సో ఇక బలరేఖలు అనేవి అయస్కాంతం లోపల కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి అయస్కాంతం తీసుకున్నామండి, లోపల ఎక్కడి నుంచి పోతున్నాయి? సౌత్ నుంచి నార్త్ కు పోతున్నాయి. ఎందుకంటే నార్త్ నుంచి బయటికి రావాలంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి లోపలికి పోవాలి కదా. ఎక్కడి నుంచి పోతాయి? సౌత్ నుంచి పోతాయి. ఓకేనా, ఒక పైపు నుంచి నీళ్లు రావాలంటే దాన్ని ఇంకో కొస నుంచి మనం పోస్తేనే కదా ఇంకో కొస నుంచి వచ్చేది. కాబట్టి ఎక్కడి నుంచి పోతాయి? దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి పోతాయి, లోపల కదులుతున్నట్టు. అయస్కాంత బలరేఖలు దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు మనకు భార అయస్కాంత లోపల కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు బయటకు వస్తాయి కాబట్టి, ఇక్కడ నుంచి బయటకు వచ్చి మనకు కనిపిస్తాయి, ఎమర్జ్ అవుతాయి కాబట్టి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్, అయస్కాంత బలరేఖలు ఎట్లా ఉంటాయి? 90 డిగ్రీస్. ఇక్కడ ఇది రాంగ్ అండి, ఇక్కడ 90 పెడితే బిస్కెట్ అయిపోతుంది. ఇట్లా పోతాయా? ఒకటి ఇట్లా పోతా పోదు. 45 కోణంతో పోతా పోదు. ఒకదాన్ని ఒకటి దాటవు. ఎస్, ఎప్పుడైనా సరే అవి ప్యారల్ గా ఉంటాయి. ఏం దానికి ఇట్లా వస్తున్నా కొద్దిగా ఇట్లా కర్వేచర్ వెళ్ళి చివరికి మ్యాగ్నెటిక్ ఇట్లా వస్తుంది, అంతే తప్ప ఉదాహరణ ఒకటి క్రాస్ అవ్వవు. కాబట్టి ఆప్షన్స్. సపోజ్ రామ్ మోహన్ హ్యాస్ కెప్ట్ ఏ సిలిండ్రికల్ బార్ మ్యాగ్నెట్ along the axis of a circular solenoid. Now he is rotating the magnet about the axis of the solenoid. The induced electric current in the coil will be. రామ్మోహన్ అంటే ఒక వృత్తాకార సోలనాయిడ్ అక్షం వెంబడంట స్థూపాకార పట్టి అయస్కాంతాన్ని ఉంచితే అప్పుడు అతను సోలనాయిడ్ యొక్క అక్షం ద్వారా అయస్కాంతాన్ని తిప్పితే తీగ చుట్టలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏమైతుంది? ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒక సోలనాయిడ్ తీసుకుందాం. ఓకే, సోలనాయిడ్ తీసుకున్నాం, దాని అక్షం. ఓకే, దాని అక్షం వెంబడి ఒక స్థూపాకార పట్టి, ఓకే, ఒక స్థూపాకారానికి సంబంధించి ఒక అయస్కాంతాన్ని తీసుకుని దాన్ని అక్షం చుట్టూ, దీని యొక్క అక్షం చుట్టూ ఇక్కడ ఇట్లా రొటేట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దాంట్లో ఎంత ఈఎంఎఫ్ వస్తుంది అంటే, లేదంటే మన దాంట్లో మనకు విద్యుత్ ప్రవాహం ఎంత ఉంటుంది? మనకు ఒకటే ఒక రూల్ ఏంటిది? కాయిల్ లంగా పోవాలి. అవునా, కాయిల్ లంగా పోవాలి అంటే ఇట్లా పోవాలి. ఈయన తిప్పితే ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? ఏం రాదు. కాబట్టి ఏంటి? శూన్యం. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈస్ గివ్స్ అస్. ఏమి ఇస్తుంది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్? ఏమి ఇస్తుంది? ఇది ఇస్తుంది. ఓకే, మరి దీంట్లో మనకి ఏం తెలుస్తుంది? దీంట్లో మనం మేజర్ గా ఈ యొక్క డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? ఏంటి? కరెంట్ కి సంబంధించి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈఎంఎఫ్ రెండు పోయినాయి. అయస్కాంత క్షేత్రం కాదు, ద డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్. మెయిన్ కాన్సెప్టే ఇండ్యూస్డ్ కరెంట్ గురించి కదా. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, రెండు మ్యాగ్నెట్ మధ్య యొక్క కరెంట్ వస్తుంది, అది దేనికి సంబంధించింది? కరెంట్ యొక్క డేటా. కాబట్టి ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ కరెంట్ క్యారీయింగ్ స్ట్రైట్ సోలనాయిడ్ ఈస్.
ఓకే. సో ఒక పొడైనటువంటి విద్యుత్ ప్రవాహాన్ని మోసినటువంటి సరళ రేఖ సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్ర బలం ఏ విధంగా ఉంటుంది? ఓకే. సో యూనిఫామ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ ఏ సోలనాయిడ్. సో మనకి ఇక్కడ సోలనాయిడ్ డేటా తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మనకు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే మనకి ఈ విధంగా వస్తదండి. సో దీనికి సంబంధించి ఎక్స్పాండ్ చేసి మనకి ఈ విధంగా వస్తది. సో ఇక్కడ ఏమన్నాడు? యూనిఫామ్ ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ ద సోలనాయిడ్. సోలనాయిడ్ లోపల అన్ని పాయింట్స్ దగ్గర ఏకరీతిగా ఉంటది. కేంద్రం వద్ద అంటే సెంటర్ లో కనిష్టంగా ఉంటది. కేంద్రం కంటే చివర్లో ఎక్కువగా ఉంటది. మధ్యలో గరిష్టంగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకు సరళరేఖ పాయింట్ అప్పుడు అంటే దీన్ని మెర్జ్ చేస్తే మనకు ఈ నీకు ఈ పార్ట్ వస్తది. ఈ పార్ట్ వస్తది. సో దీని లోపల ఎట్లున్నాయి అన్ని కూడా ప్యారలల్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ గా ఉంది కాబట్టి ఏకరీతిగా ఉంటది. యూనిఫామ్ ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ ద సోలనాయిడ్ ఇస్ మోర్ యాక్యురేట్. ఓకే. కాబట్టి ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్ గా ఏమైపోయింది? పార్ట్ 24 కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క మ్యాగ్నెటిజం యొక్క ఇంకో 10-15 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసేసుకుందాము. అండ్ ఈ యొక్క ఫిజిక్స్ కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం కెమిస్ట్రీలోకి వెళ్ళిపోదాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBT1 జిఎస్ఎన్ జీకే సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా గ్యాదర్ చేసుకోండి. దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు నెక్స్ట్ గ్రూప్ డికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఎన్టీపీసీ CBT2 కూడా యూజ్ అవుతుంది. దాంతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కూడా అర్థమవుతుంది ఏ విధంగా క్వశ్చన్స్ అని ఫ్రేమ్ అవుతున్నాయి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు యొక్క టెస్ట్ సిరీస్ లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం ఫైనల్ క్లాస్ డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.